వెల్కమ్. రైల్వే స్టేషనా పోలీస్ స్టేషనా? గాడిదలు గేదెలు ఇది పోలీస్ స్టేషన్ కాదు గురు, బందిదొడ్డి. ఇది పోలీస్ స్టేషన్. ఒక పక్క పిడకలు ఎలుకలు పందులు దున్నపోతులు గాడిదలు ఏనుగులు చిచి అంత గందరగోళంగా ఉంది. బెల్ట్ సరిగ్గా పెట్టుకో, క్యాప్ సరిగ్గా పెట్టుకో. పదండి లోపలికి. అవును ఇలాగైతే బూతులు తిట్టి బూడితో గుట్టి పచ్చగడి పెట్టి చీరేస్తా ఆరేస్తా తెక్కొస్తే కసకస తొక్కేస్తా. సార్ తమరు చాలా పవర్ఫుల్ అంటే మాకు తెలుసు సార్, కానీ చాలా రోజులుగా ఈ స్టేషన్ ఇలాగే ఉంది సార్. ఇక్కడి నుంచి అలా జరగడానికి వీల్లేదు. అసలు కంప్లైంట్ బుక్ ఎక్కడ? తాకప్లో కేడీలు ఎక్కడ, బేడీలు ఎక్కడ, తాగడానికి బీడీలు ఎక్కడ? చాలా రోజులుగా కేసులు లేవు సార్, కనుక కేడీలు లేరు, బేడీలు లేవు, మా జేబులో బీడీలు లేవు. ఏమిటి ఈ ఊర్లో కేసులు నేరాలు లేవా? ఇది ఊరా వాళ్ళ కాడ బిల్ల కాడ జిల్ల కాడ? ఒకవేళ ఏ తప్పు చేయని గొప్పవాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారని బాస్. అలాంటప్పుడు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎందుకు? ఎస్ఐగా మనం ఎందుకు? మూర్ఖుల్లాగా మీరెందుకు? మీకంటే ఆ గాడిదలేనయం. అయినా ఈ ఊర్లో ఏదో తేడా ఉంది. నేను ఒకసారి ఊరంతా పచారు చేయాలి. ఏ ఒక్క కేడీ నాయుడు కనిపించినా బూతులు తిట్టి బూడితో గుట్టి పచ్చగడ్డ పెట్టి చేస్తారు, ఆరేస్తారు, ఎదిరిస్తే ఎక్కేస్తారు, తిక్కొస్తే తొక్కేస్తారు. అంతే కదా సార్. పదండి ఊరంతా టూర్ చేసి టూరింగ్ టాకీస్ లో తిరుగుతాం. సార్ మీరు మామూలు డ్రెస్ లో కాకుండా యూనిఫామ్ లో బయలుదేరారనుకోండి, కొండ వీటి సింహంలాగా అందరినీ గదగదగదలాడించొచ్చు కదా సార్. బాసు ఈ డ్రెస్ లో ఇద్దరం అదిరిపోతున్నాం బాసు. పట్నం వెళ్ళి చక్కగా ఫోటో తెచ్చుకుందాం. పట్నం వెళితే బట్టలు తీసి బొక్కలో తోసేస్తా. క్యాప్ సరిగ్గా పెట్టు. పట్టడం లేదు బాసు. కానిస్టేబుల్ సింహాద్రి, ఈ ఊళ్ళో నువ్వు అన్నట్టే నేరాలు చేసే నాయుడు ఒక్కడు కనిపించలేదు. అంతే సార్, ఎవరు కనిపించరు. అంటే నేరాలు చేసే వాళ్ళని మీరే దాచేశారా? మనం వస్తున్నామని తెలిసి కూడా భయం భక్తి లేకుండా ఈ గేదె మన కళ్ళ ముందే పేడకలేసిందంటే దీన్ని వెంటనే నేరం కింద బుక్ చేసి అరెస్ట్ చేస్తే ఓ పని అయిపోతుంది. పేడ వేసిన గేదెని, తోక ముడిచిన కుక్కని, బురదలో తుల్లిన పందిని అరెస్ట్ చేయడానికి మనది మున్సిపాలిటీ సెక్షన్ కాదు, లా అండ్ బార్డర్. సార్ లా అండ్ బార్డర్ గా సార్, లా అండ్ ఆర్డర్. కానిస్టేబుల్స్ మీరే నాకు చెప్తారా? నోరు మూసుకునండి. ఎవరు దొరక్కపోతే అప్పుడు అరెస్ట్ చేద్దాం పశువుల్ని. రండి. గోలీ, నీ గోలీలు దొంగిలించిన వాడిని వెంటనే నేను పట్టుకుంటాను. అసలు ఆ గోలీల సైజు చిన్నవా పెద్దవా పొడుగువా పుట్టివా చెప్పు. గుండ్రంగా అన్ని ఒకే సైజులో ఉంటాయండి. ఓహో, వాటి రంగు ఎరుపా తెలుపా నలుపా లేక పసుపా? గురువా వీడైనా దొరికాడు, వీడిని వెంటనే చంకనేసుకుని బొక్కలో పెట్టేస్తే ఓ పని అయిపోద్ది కదా. ఆకలైనంత మాత్రాన సింహం చిప్పుగా ఇడ్లీ సంబర్ తింటుందా? మనము అంతే. ఈ డ్రెస్ వేసుకున్నది కేడీగాళ్లను క్రిమినల్స్ ను పట్టుకోవడానికి గాని కర్ర పిల్ల గోలీలు ఆడుకునే కుర్రనాయాల గురించి కాదు. పదండి. తమ్ముడు నాకు లైఫ్ లేదురా, కంగారుగా ఉంది. లైఫ్ ఏరా బాబు. నీకు లైఫ్ వేస్తే నా లైఫ్ పడుతుంది. ఒరేయ్, జాకీ వేసి ఆట పోగొట్టుకుంటున్నావు కదరా. జాకీ పక్కన పెట్టు, కేసు అందులో పెట్టు, 9 అడుగులో పెట్టు, 4 అయిపోయింది కదరా. సమయానికి వచ్చినట్టు కాపాడారు సార్. మిమ్మల్ని కాపాడడానికే కదరా మా డిపార్ట్మెంట్ ఉంది. అదేంటి సార్, ఆడేవాళ్ళని అరెస్ట్ చేస్తారనుకుంటే ఆట రాని వాళ్ళకి ఆట నేర్పుతున్నారేంటి సార్? ట్రాఫిక్ నేను ఎప్పుడూ మార్చను. ఎరా గుడివాడ స్టేషన్ లో గుగ్గిళ్ళు అమ్ముకునే లాఠీఖానా బెటాస్ పట్ట పగలు నట్ట నడి వీధిలో పురిపాక కింద పోలీసులు అంటే కౌంట్ లేకుండా కౌంట్లాటాడతారా? ఎంత సడన్ గా వస్తారనుకోలేదు. అంటే సడన్ గా కాక పోలీస్ కానిస్టేబుల్స్ తో కబురు చేసి రమ్మంటావా? టోపికానా సాలే. బాసు ముక్కలు కూడా పట్టుకోవడం చేతగానే వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఇన్సల్టింగ్ గా ఉంది. పొరపాటు అయింది, ఇంకోసారి ఆట ఆడం సార్. అంటే 3 ముక్కలు ఆట ఆడతావన్నమాట. డొక్క డుక్కు అయిపోతుంది, డంక పలాసాడితే కొంప కొల్లాస్ అయిపోతుంది. ఈసారి ఎవడైనా ఎక్కడైనా చేతుల్లో పేక ముక్కలు పట్టుకుని కనిపించారో బూతులు తిట్టి బుడితో గుట్టి పచ్చగడి పెట్టి కట్టకట్టాల్లో నెట్టేస్తాను. కానిస్టేబుల్ ఏంట్రా ఈ ఊళ్ళో పోలీసు వాళ్ళు రావాలంటే గడగల్లాడిపోయేవారు. వచ్చిన స్టేషన్ నుంచి కదిలేవారు కాదు, కదిలా బతికేవాడు కాదు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఎంజర్ గారు దిగిపోయాడు. కాలా నిజమా?
ఏమిట్రా ఇది? సారాయ్ సార్. సారాయి కాక ఆంజనేయ స్వామి గుళ్ళో తీర్థం అని ఎవరూ అనుకోవడం లేదు. నీ అబ్బా రే పరమానందం టెస్ట్ చేయరా, తీసుకురా. చిచ్చి, ఇది మామూలు సారా కాదు, కల్తీ సారా. ఇందులో ఏదో కలిపి ప్రజల్ని మోసం చేస్తారు. వీడికి బేడీలే పెట్టావా బాస్? బాస్తు అయ్యప్ప కొండ మీద పురుగులు ముక్కునే వాళ్ళ ఉంది వీడి ఫేసు. వీడికి బేడీలెందుకు? సింహాద్రి నీ మొలతలు తెంపి వీడి మెడకేసి వెల్లడి తీసేస్తా. సార్ సార్ ఇది అన్యాయం సార్. న్యాయంగా పోలీసులు బ్రతికితే ప్రజలు అన్యాయం అయిపోతారు. కల్తీ సారా అమ్మి తాగే వాళ్ళ ప్రాణాలు తీసేనే ఇలాంటి సెల్తీల్ని బోల్తా గుట్టించి లాఠీతో కొట్టి బాటిల్లో పెట్టి బందరు కల్పలోకి విసిరి పారేస్తారు. ఏంటి సిఐడి కానిస్టేబుల్ గారు మేకల్ని సరాసరి లోపల తోలుకొస్తున్నారు? ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, మేకలు దొడ్డు అనుకున్నారే? ఏమయ్యా నువ్వు ఇక్కడ సిఐడిగా వచ్చింది హంతకులు పట్టుకోవడానికా, మేకల్ని గేదెల్ని కాయడానికా? ఏమిట్రా అరిగిపోయిన టేబుల్ లాగా పంచాయతీ మైక్ లాగా బెక్క బెక్కమని అరుస్తున్నారు? అరవడం కాదు సార్, ఈ సిఐడి గారు సరాసరి మేకలు లోపల తోలుకొస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నావు ఏంట్రా? మేకలు తింటారా? ఆరేసిన చొక్కాలు అతికించిన వాల్ పోస్టులు తింటున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయా? అందుకనే తీసుకొచ్చాను పెద్ద సిఐడి గారు. ఆహాహా. స్వతంత్రం వచ్చిన ఎన్నాళ్ళకి మనుషుల్ని పశువుల్ని జీవరాశుల్ని సరిసమానంగా చూసే నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని ఇప్పుడే చూస్తున్నాను. రాత్రికి 2 మేకల్ని కసుక్కును కోసేసి స్పెషల్ బిర్యానీ చేసుకుని తిందాం. ఒరే శాస్త్రి, ఒరే సింహాద్రి, మనమందరూ ఒక్కసారి ఊరంతా టూర్ చేసి పశువులు పద్ధతి ప్రకారం పేడ వేయకపోయినా, మొగుడు పెళ్ళంతో సరిగ్గా కాపురం చేయకపోయినా, కొన్ని టైం ప్రకారం గుడ్డు పెట్టకపోయినా, అని కూతుకోయకపోయినా, ఎవడైనా కాలు మించి కాలు తీయకపోయినా, బూతులు తిట్టి బూడుతో కొట్టి పచ్చగడ్డి పెట్టి ఆరేస్తారు, చీరేస్తారు, తిక్కొస్తే కసకస తొక్కేస్తారు మీ ఇద్దరిని కూడా. నేను ముందే చెప్పాను. ఏం చెప్పాను? వాడు సామాన్యుడు కాడు, సమర్థవంతుడు అని. ఈ చక్రవర్తి కానుకల్ని కాలితో తన్నేంత గొప్పవాడు ఇంతకాలానికి ఈ ఊర్లోకి వచ్చాడన్నమాట. ఊర్లోకి రావటం కాదురా, నీ ముందుకే వచ్చాను రా గుండుగా. నేను ముందే అనుకున్నాను. ఏమనుకున్నాను? నువ్వే నా దగ్గరకు వస్తావని, నేను చెప్పినట్టు వింటావని. షటప్. నువ్వు చెప్పినట్టు స్టీరింగ్ తిప్పడానికి నేనేమైనా లారీ డ్రైవర్ అనుకున్నావా? సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని. పోలీస్ ఆఫీసర్ అయినా ఈ ఊళ్ళోకి వస్తే నా మాట వినాల్సిందే. ఎదిరించి మాట్లాడటం తప్పు కదూ. ఎంత కావాలో చెప్పు, చెక్కు రాసిస్తా. చెక్ ఇవ్వటం కాదురా, బూతులు తిట్టి బూడుతో కొట్టి పచ్చగడ్డి పెట్టి చీరేస్తాను, ఆరేస్తాను, తెక్కొస్తే కస కస తొక్కేస్తాను నిన్ను. ఇన్స్పెక్టర్, నా ఇంటికొచ్చి నన్నే తొక్కేస్తానంటావా? ఎంత ధైర్యం? అవునరా, ధైర్యం నా ఇంటి పేరు, సాహసం నా సొంత పేరు. నేను తలుచుకుంటే నిన్ను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? మర్డర్ చేస్తావా? కాదు, తినిపిస్తాను. అదేమిటో తెలుసా? కలకత్తా కచ్చా కత్తా బగ్గర్ సూపు చికెని రామ్ ప్యారీ రతన్ లాల్ కి మంజరుదు. అదేమిటిది? మీ వాళ్ళందరినీ ఒకసారి బయటికి వెళ్ళను. రై వెళ్ళండ్రా. ఈ కర్ర కాస్త పట్టుకోండి. రేయ్ సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి సార్. నేను చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది సార్. ముందు లేవండి. ఏంటా కారణం? అది కాదు సార్, అసలు ఆ కానుకలు తెచ్చిన నాయాళ్ళు గుడ్డెద్దు చేను కడ్డంగా పరిగెత్తినట్టు చుట్టుపక్కల చూడకుండా కానుకలు నాకు ఇచ్చేస్తుంటే కళ్ళతో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? వీడు చక్రవర్తి చేతిలో స్టీరింగు అనుకుంటారు. అందుకే పబ్లిక్ లో నేను స్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్లా నటించాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు లెఫ్ట్ కు రైట్ కు లెఫ్ట్ కు కట్టింగ్ ఇచ్చేసి స్టీరింగ్ తిప్పుతాను. ఏమంటారు సార్? పైగా క్యాష్ కూడా బాగా తక్కువ అనిపించింది మా బాస్ కి. అసలు మా బాస్ అంటే ఏంటనుకుంటున్నారు? జిల్లా లెవెల్లో 1,00,000, తాలూకా లెవెల్లో 50,000, పంచాయతీ లెవెల్లో 25,000. దీనికి 10 పైసలు తక్కువ తీసుకోండి మా బాస్. నువ్వు నోరుమై. అసలు చెంబని వీధిలో నేను దొంగల్ని పట్టుకునే టైంలో, టెర్రరిస్టుల గుండెల్లో టెంపర్ పుట్టించిన టైంలో, గుర్రాల మీద పారిపోయే పేరు మోసిన దొంగలను కూడా సడన్ గా బ్రేక్ చేసి ఆపేవాడిని. క్యాష్ ఇస్తే రిలీజ్, కాదంటే కట్ కట్టాలి. అసలు నా క్యారెక్టరే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ సార్. శబాష్. నేనెప్పుడో చెప్పాను. ఏం చెప్పాను? లోకంలో కొందరు వాళ్ళు బ్రతకరు, మనల్ని బ్రతకనివ్వరు. మరికొందరు వాళ్ళు బ్రతుకుతారు, మనల్ని బ్రతకనిస్తారు. నువ్వు ఆ రెండో రకానికి చెందిన బ్రతకనేర్చేవాడివి. నేను మీ వాణ్ణి సార్, కానీ ప్రజల ముందు మాత్రం మీకు పరాయి వాణ్ణి, పవర్ఫుల్ మనిషిని. వాళ్ళందరినీ అప్పుడప్పుడు అలా నమ్మించడానికి మీ వాళ్ళందరినీ పబ్లిక్ గా ఫట్లాడిస్తాను, కిట్కిట్లాడిస్తాను, కట్కటలా తోసేస్తాను. కానీ మన అండర్స్టాండింగ్ మాత్రం డోంట్ మిస్టేక్ మీ సార్. నిన్ను ఆర్మీలో తోసేస్తే యుద్ధ పథకాలు అద్భుతంగా వేస్తావయ్యా. అప్పుడే ఏం చూశారు సార్? నా పథకాలు ముందు చూస్తారు. వస్తాను సార్, రేపు కలుద్దాం సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.